ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టయింది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి. పని లేక మగ్గాల సప్పుడే అయిపోయింది. కార్మికులు ఉప్పుడు పాసం వండుడు అవుతున్నదట. పాపం ఓ నేతన్న మా గోస చూడురని గీ తీర్ల నిరసన చేసిండు. సిరిసిల్ల నేతన్నలను కష్టాలు ఎంటాడుతూనే ఉన్నాయి. వర్క్ ఆర్డర్ లేక ఆసాములు కార్మికులకు పనిస్తలేరు. అటు కరెంటు సబ్సిడీ కూడా బంద్ అయిందట. కార్ఖానాలు బంద్ పెట్టే వరకల ఉపాధి లేక రోడ్డున పడ్డట్టయింది కార్మికుల పరిస్థితి. బిచ్చమెత్తుకున్నాడు ఒకటే మిగిలిందిగా మాకు, మమ్మల్ని ఆదుకోర్రి అని ఓ నేతన్న సిరిసిల్ల నేతన్న విగ్రహం ఎక్కి ఈ తీరులో ఆవేదన బయట పెట్టిండు. ఇక ముచ్చట తెలిసి పోలీసులు వచ్చి నచ్చ చెప్పి కిందికి దింపిర్రు. మరి ఎవరైనా ఎన్నొద్దులు ఓడుచుకుంటారు. ఏ పార్టీ పవర్లకు వచ్చినా రాజకీయంగా వాళ్ళని వాడుకున్నాడు తప్ప ఇలకాలం పని దొరికి సల్లగా బతికే ఉపాయాలు చేస్తలేరా. ఏ సర్కారో ఎవలో ఏదో చేసి ఆర్డర్లు ఇచ్చి ఆసరైతే తప్ప బతకలేని పరిస్థితికి వచ్చిరంటే ఎవరిది పాపము ఏం కథ. అటు సూరత్ దిక్కు చూడుర్రి, ఆలదాలు చేసుకుంటూ ఆరాంగా ఉంటారు, 5ో 10ో ఎన్కేసుకుంటారు. అసలు ఆలోచనలు చేసి ప్రభుత్వాలు పనిచేస్తే అందరికి మంచిగా ఉంటుంది అనుకోవట్టిరట. ఈయన గోస చూసుకుంటూ పోయినోళ్ళు. అన్ని బంద్ ఉన్నాయి. వాళ్ళ కరెంట్ బిల్లు అని సబ్సిడీ అని వాళ్ళ కోసం బంద్ పెట్టారు. ఇక మాకు పని లేకుండా అయిపోయింది. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే లేదు. ఎక్కడ పోయినా నేను అడిగినా ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నా ఇంట్లో వాళ్ళే నడుపుకుంటా. ఇప్పుడు నా అసలు బాగా ఏం కావాలి, లేకపోతే ఓటర్ మీద జీతము, లేకపోతే ఫుడ్ పడ్డ జీతము బతకాలని. అంతకంటే గవర్నమెంట్ ఏం లేదు. ఏటీఎంలకు పోయి చూడుర్రి, అసలు పైసలే ఉంటలేవు. లేదంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్న బోర్డులేగా అనిపిస్తున్నాయి. కార్డు పెట్టి పైసలు కొట్టినాక పైసలు లేవని పన్లిక్కిలిచ్చి అప్పుడు సావు కబురు చల్లగా చెప్తుంది మిషిని. ఎంత కోపం వస్తుంది గా టైంలా. దాన్ని వలగొట్టాలన్నంత షీదరైతుంది కదా. కానీ అందరం గట్లా చేయలేం. కానీ గీడొక్క టార్చ్ బేరరు గదే పని చేసిండు. మరి లేకుంటేంది, నీ అవ దిక్కుమాల ఏటీఎం ఎప్పుడు పైసలు కొట్టినా రానే రావు, లేవనే చూపిస్తుంది. వేలు అడిగినా లక్షలు అడిగినా నా ఖాతాలో ఉన్న పైసలకెళ్ళి 100 రూపాయలు తీసుకుంటా అంటే కూడా లేవని ఇక్కిలిస్తుందా అని చాద కరెంట్ ఆయన సిద్దిపేటలో ఉన్న ఏటీఎంను 16 పచ్చలు వేసిండు. ఈ చాద కరెంట్ ఆయన మరి 90కి పైసలు లేవని కావచ్చు, ఆల్రెడీ దాగి అకౌంట్లో 100 తీద్దామని పోయిందట. అదేమో సారీ సార్ నో క్యాష్ అని చూపించిందట. గంతే ఇక చిరాకు వచ్చి ఏటీఎం మిషన్ వక్కలు చేసింది ఇట్లా. ఇక అంతేకాదు ఈడొస్తలేదని పక్క ఏటీఎంలోకి పోయి దాన్ని కూడా అదే పని చేసిందట. సీసీ కెమెరాలో చూసి బ్యాంకులో కంప్లైంట్ తోటి పోలీసులు సాధకన అరెస్ట్ చేసిర్రు. మరి ఎప్పుడు కూడా పైసలు రాని మిషన్ పలగొట్టుకుంటే ముద్దు పెట్టుకుంటారా? అకౌంట్లకి వెళ్ళి అన్ని మెయింటెనెన్స్ పైసల బ్యాంక్ వాళ్ళే బరాబర్ గుంజబట్టి మళ్ళీ ఏటీఎంలో పైసలు ఎందుకు పెట్టారని చాదకన్న పనిని సమర్థించుకుంటే కామెంట్లు చేస్తారు ఇంకొందరు.